హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనము 2024లో కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ కేటగిరీకి ఎంత పర్సంటేజ్ ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతానికైతే మీకు నీట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ కంప్లీట్ అయింది, ఎడిటింగ్ ఆప్షన్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనకు ఎన్టీఏ వాళ్ళు ఎక్కడైతే పేమెంట్ ఆప్షన్లో ఫెయిల్ అయ్యి పేమెంట్ చేయని వాళ్ళలో వాళ్ళకు ఒక అవకాశం మళ్ళీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు పూర్తి చేసుకొని అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి మనము కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, 2024కు ఏ విధంగా ప్రొసీజర్ ఉండబోతుందో ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నోటిఫికేషన్ ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మీకు తెలంగాణ కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫస్టు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నేషనల్ ర్యాంకులు రిలీజ్ అవుతాయి. నేషనల్ ర్యాంకులు రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు స్టేట్ ర్యాంకులు కూడా రిలీజ్ చేస్తారు. ఏ విధంగానంటే ఆ సీరియల్ నెంబర్‌లే మనం స్టేట్ ర్యాంకులుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి ఎంతమంది రాసిర్రు, వాళ్ళది నేషనల్ ర్యాంక్ ఏంటి, స్టేట్ ర్యాంక్ ఏంటి అనేది మనం అక్కడ గుర్తించి మన స్టేట్ ర్యాంక్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉందో చూసుకొని మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2023లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దాని ఆధారంగా ఈసారి కూడా అప్రాక్సిమేట్లీ మీకు 120 నుంచి 140 బిట్వీన్ మీకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అది ఎప్పుడు కానీ నీట్ మీకు 720 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ వచ్చేసి 2023లో కట్ ఆఫ్ 137, 2024లో మీకు అప్రాక్సిమేట్లీ 120-140 బిట్వీన్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి వచ్చేసి 107. ఈసారి కూడా అప్రాక్సిమేట్లీ 100-115 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అండ్ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 120 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మీకు 120 నుంచి 125 బిట్వీన్ ఉండే అవకాశం ఉంది. సో కమింగ్ టు ద కాలేజెస్ లిస్ట్. ఈ విధంగా చూసుకుంటే పాత కాలేజెస్, మన గవర్నమెంట్ కాలేజెస్ పాత ఏమైతే ఉందో ఉస్మానియా, గాంధీ అండ్ కాకతీయ, ఈ మూడిట్లో 250 సీట్స్ ఫస్ట్ నుంచి మనకు అలాట్ చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రతి జిల్లాకు ఒక తెలంగాణ గవర్నమెంట్ మనకు ప్రతి జిల్లాకు ఒక కాలేజ్ చొప్పున అలాట్ చేయడం జరిగింది. ఇవి లిస్టు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్, రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్, ఈఎస్ఐ ఆదిలాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ అండ్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్తగూడెం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, జగిత్యాల్, నిజామాబాద్, జనగాం అండ్ జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం అండ్ కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మంచిర్యాల్. ఈ కాలేజీలకు కొన్ని కాలేజీలకు 100, కొన్ని కాలేజీలకు 120, మరికొన్ని కాలేజీలకు 150. ఈ విధంగా కొన్ని కాలేజీలకు మీకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ టోటల్గా గవర్నమెంట్ సీట్స్ వచ్చేసి 3790 సీట్లు మీకు గవర్నమెంట్ సీట్లు ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. టోటల్గా గవర్నమెంట్ సీట్లు 3790. అండ్ మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చేసి ఇవి: అపోలో మెడికల్ కాలేజ్ కామినేని నార్కట్పల్లి, మమతా మెడికల్ కాలేజ్ బాచ్పల్లి, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, చిల్మడ మెడికల్ కాలేజ్ కరీంనగర్ అండ్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, ప్రతిమ మెడికల్ కాలేజ్ కరీంనగర్, ప్రతిమ మెడికల్ కాలేజ్ వరంగల్, మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్ చెరువు, ఆర్వీఎం మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి, సురభి మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్ పటాన్ చెరువు, భాస్కర మెడికల్ కాలేజ్ మొయినాబాద్, పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ళ, మహావీర్ వికారాబాద్, మల్లారెడ్డి సూరారం, మల్లారెడ్డి ఉమెన్స్ సూరారం, మెడిసిటీ హైదరాబాద్ అండ్ సిఎంఆర్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఫాతిమా మెడికల్ కాలేజ్ వరంగల్, అరుంధతి మెడికల్ కాలేజ్ దుండిగల్, నీల్మ మెడికల్ కాలేజ్ ఉప్పల్. ఇవి ప్రైవేట్ మెడికల్ కాలేజ్. అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మోస్ట్లీ 250, 200, 150 సీట్ల చొప్పున వాటిని టోటల్ ఉన్నాయి. వీటి టోటల్ సీట్స్ వచ్చేసి మీకు
4100 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మనకు కేఎన్ఆర్‌హెచ్ఎస్ అఫిలియేటెడ్ సీట్స్ ఉన్నవి. మైనారిటీ మెడికల్ కాలేజెస్ 4. డెక్కన్ మెడికల్ కాలేజ్ అండ్ అయాన్ మెడికల్ కాలేజ్, షాదాన్ మెడికల్ కాలేజ్, డాక్టర్ వీఆర్‌కే ఉమెన్స్. ఓకే. ఓన్లీ ఒక వీఆర్‌కే ఉమెన్స్‌లో మాత్రమే 100 సీట్స్ ఉన్నాయి. మిగతా 3 కాలేజీలకు 150 సీట్స్ ఉండడం జరిగింది. ఇవి టోటల్‌గా 550 మెడికల్ సీట్స్. ఈ మైనారిటీ మెడికల్ కాలేజ్‌లో పూర్తి యాక్చువల్‌గా యాస్ పర్ ద రూల్ మొత్తం 150 సీట్స్ మైనారిటీస్‌కే కేటాయించాలి. కానీ మిగిలిన పక్షంలో అంటే ఏ క్యాట్ గానీ, బి క్యాట్, ఏ క్యాట్ 100% ఇవ్వాలి. బి క్యాట్, సి క్యాట్‌లో మిగిలితే వీళ్ళకి ఆప్షనల్‌గా 3 ఫేజులు రిలీజ్ అయ్యి అంటే కండక్ట్ చేసిన తర్వాత ఒక జీవో రిలీజ్ చేస్తారు. ఏ విధంగా అంటే ఇఫ్ ద సీట్స్ ఈజ్ స్టిల్ వేకెంట్ యూ కెన్ ఫిల్ ద సీట్స్ విత్ ఎనీ కాస్ట్ అనే ఒక కండిషన్ మీద వీళ్ళకు 3 ఫేజులు కండక్ట్ చేసిన తర్వాత సీట్లు మిగిలితే ఏ క్యాస్ట్ వాళ్ళైనా మేనేజ్మెంట్ కానీ సి కేటగిరీ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మీకు సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుందో మీకు యాజ్ పర్ ద క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ 15% అంటే టోటల్గా మనకు ఏదైతే 3900 సీట్లు ఉన్నాయో అవి అందులో నుంచి 15% సీట్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా కోటాకు అలాట్ చేయడం జరుగుతుంది. 3790 సీట్లలో మీకు 568 సీట్లు ఆల్ ఇండియా కోటాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందులో మన వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. ఓన్లీ గవర్నమెంట్ సీట్లు మాత్రమే ఇవ్వాలి. ప్రైవేట్ సీట్ నుంచి ఒక్క సీటు కూడా ఆల్ ఇండియా కోటాకు అలాట్ చేయడం జరగదు. ఈ 85 సీట్స్ను మనం 100% సీట్స్ అనుకుంటే అందులో 50% ఓసీ, 50% ఓసీ, బీసీ వచ్చేసి మీకు 28%, ఎస్సీ వచ్చేసి మీకు 15%, ఎస్టీ వచ్చేసి 7%. ఈ ఓసీ సీట్లు 50% వచ్చేసి 1611 సీట్లు, బీసీ వచ్చేసి 902 సీట్లు, ఎస్సీ సీట్లు వచ్చేసి 483 సీట్లు అండ్ ఎస్టీ సీట్లు వచ్చేసి 225 సీట్లు. మనకు ఆల్రెడీ కేఎన్ఆర్‌హెచ్ఎస్‌లో గవర్నమెంట్ సీట్లు ఈ విధంగా ఈ రేషియోలో ఫిల్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇవి 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ ఫిల్ చేయాల్సిన సీట్లు, అది 50% ఏ కేటగిరీ. బి కేటగిరీ 35% సీట్స్ అంటే ఏదైతే ఈ 4100 సీట్లు ఉందో 50% అంటే 2050 సీట్లు మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే గవర్నమెంట్ ఫీజులోనే. ఇక్కడ గవర్నమెంట్ ఫీజు వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 60,000 ఫీజ్ స్ట్రక్చర్గా చూపించడం జరుగుతుంది. ఓకే. బి కేటగిరీ ఫీజ్ వచ్చేసి 3 లేయర్స్ అంటే 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి పాత మెడికల్ కాలేజ్ అయితే మీకు 13 లక్షలు ఉంది హైయెస్ట్. అంటే కొత్త కాలేజీలు అయితేనేమో 11,55,000 ఫీజ్ స్ట్రక్చర్ ఉంది. అంటే మనము 3 ఫేజెస్ ఉన్నది. మల్లారెడ్డికి వచ్చేసి ఒక 12 లక్షల వరకు ఉంది కొన్ని కాలేజీలకు. అండ్ పాత కాలేజీలు అయితే 13 లక్షలు, కొత్త కాలేజీలు అయితే 11,55,000. సి కేటగిరీ ఫీజ్ స్ట్రక్చర్ కూడా సేమ్ డబుల్ ఆఫ్ ద బి కేటగిరీ సీట్. అంటే ఏ విధంగా ఇప్పుడు మీకు 11,55,000 అయితే ఫీజు అయితే ఇక్కడికి వచ్చేసరికి 23 లక్షల ఫీజు. అదే 13 లక్షలు అయితే 26 లక్షలు కట్టాలి యాజ్ పర్ ద కాలేజ్ నామ్స్ అండ్ కండిషన్స్. దెన్ మీకు ఏ కేటగిరీ సీట్లు సెగ్రిగేట్ ఏ విధంగా జరుగుతుందంటే సేమ్ యాజ్ యూజువల్గా 50% వచ్చేసి ఓసీ, 28% వచ్చేసి బీసీ అండ్ ఎస్సీ వచ్చేసి 15% అండ్ ఎస్టీ వచ్చేసి 7%. ఓకే. కమింగ్ టు ద బి కేటగిరీ. బి కేటగిరీ చేయలేదా? ఓకే. బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీకి రిజర్వేషన్స్ వర్తించవు. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా కూడా దెర్ ఇస్ నో రిజర్వేషన్. యాజ్ పర్ యువర్ ర్యాంక్ ద సీట్స్ విల్ బి ఫిల్. ఓకే. మీరు ఫీజు కట్టే కేపబిలిటీ ఉందంటే మీరు బి కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీరు ఫీజు పే చేసి యాజ్ పర్ యువర్ ర్యాంక్ మీరు ర్యాంకుకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీలో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. కమింగ్ టు ద మైనారిటీ వచ్చేసి మీకు ఏబిసి కేటగిరీ ఉంటాయి. అందులో 100% మైనారిటీస్కే కేటాయించడం జరిగింది. కానీ మైనారిటీ ద్వారా ఫిల్ అవ్వని పక్షంలో నాన్ మైనారిటీస్కి కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. ఏ కేటగిరీ 50%, బి కేటగిరీ 35%, సి కేటగిరీ 50%. సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఓకేనా. ఇది కౌన్సిలింగ్ ప్రొసీజర్ అండ్ సీట్స్. అండ్ కమింగ్ టు ద
మనం పైన చూసింది ఏంటంటే గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్స్ వచ్చేసి 3790, ప్రైవేట్ వచ్చేసి 4100, మైనార్టీ వచ్చేసి 550 సీట్లు. టోటల్గా మనకు తెలంగాణలో ఉన్న సీట్లు 8440 సీట్లు. అండ్ ఇప్పుడు కొడంగల్లో ఒక కాలేజ్ పర్మిషన్ వచ్చింది, దానికి కూడా 150 సీట్లతో పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది. అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాన్ని కూడా ఈ 2024లో యాడ్ చేసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇందులో ఈ గవర్నమెంట్ సీట్లు కానీ ఏ కేటగిరీ సీట్లు కానీ 33% రిజర్వేషన్ ఉమెన్ కేటగిరీ కూడా ఉంది. ఆ ప్రకారంగా చూసుకుంటే మీకు లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఏ కేటగిరీ సీటు కట్ ఆఫ్ అంటే లాస్ట్కు మనం 3 కాలేజెస్ కన్సిడర్ చేసుకుంటే కొత్త కాలేజీలకు వాటితో కంపేర్ చేసుకుంటే టిఆర్ఆర్, మహావీరు, సిఎంఆర్ లేదంటే అరుంధతి ఈ కాలేజీలో కట్ ఆఫ్ చూసుకుంటే మీకు లాస్ట్ సీటు ఓసీ కట్ ఆఫ్ వచ్చేసి 7700 ర్యాంక్, 7770 ర్యాంక్ అనేది లాస్ట్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ సాఫీగా సాగిస్తారని, ఈసారి 100% మీరు సీటు ఆక్యుపై చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైన్ ఆఫ్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా